కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీ వీడటం లేదు. హత్య జరిగి 3 రోజులైనా నిందితులు ఎవరనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. మరోవైపు బాలిక పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై 18 కత్తిపోట్లున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సహస్రాని హత్య జరిగి ఇవాళకి 3 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా సహస్రాని మర్డర్ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు నిందితుడిని కనిపెట్టేందుకు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో 3 రోజుల క్రితం సహస్రాని అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆమెను హత్య చేసిన దానికి సంబంధించిన దానిపై ఇప్పటి వరకు కూడా ఎవరు నిందితులు అనేది మాత్రం గుర్తించలేకపోయారు. దాదాపు 5 టీములు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు నిందితులు మాత్రం జాడ లభించలేదు. మరొక వైపు సీసీ కెమెరాలు, ప్రధానంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో నిందితుడు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంట్లో నుంచి బయటికి ఏ వ్యక్తి కూడా ఆ రోజు సంఘటన జరిగిన రోజు బయటికి వచ్చిన కొత్తగా ఎవరైనా వ్యక్తి వచ్చాడా అన్న దానికి సంబంధించి సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా కొత్త వ్యక్తి వచ్చినట్టు జాడ కనిపించలేదు. దీంతో ఖచ్చితంగా ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భవనంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళే హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాన్ని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఒకరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పటి నుండి కూడా అతను సంబంధించిన ఆధారాలను అంటే అతను హత్య చేసి ఉంటాడా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించే ప్రయత్నం చేశారు. అతని ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు అతనికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఈ హత్య కేసులో ఎక్కడా కనిపించలేదు. దీంతో మరొక 3 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా మొత్తం 4 అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు సహస్రాని హత్యకు సంబంధించిన దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఎక్కడ కూడా క్లూ లభించలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం 3 రోజుల క్రితం ఇదే ఇంట్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఆ గదిలోనే ఆమెను సహస్రాని బాలికను 10 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆమె ఒంటిపైన దాదాపు 19 కత్తిపోట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అంశాలు తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఒక 10 ఏళ్ల బాలిక పైన ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశారు అన్న దానికి సంబంధించి పోలీసులు ఒకవైపు అలాగే కుటుంబ సభ్యులు స్థానికులు అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక బాలిక పైన ఇంత క్రూరంగా ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా చంపాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఇంటి నుండి ఒకవేళ హత్య చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళి పారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా సీసీ కెమెరాల్లో ఈ ఇంట్లోంచి బయటికి వచ్చినట్టు ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఒకవేళ అతను కనుక ఎవరైనా హత్య చేసి ఉంటే ఇదే స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళాలి. ఆ కిందికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇప్పుడు మనం నిలబడ్డ బిల్డింగ్లోకి అయినా వెళ్ళొచ్చు, లేదా పక్కన ఉన్న బిల్డింగ్ అయినా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఏ బిల్డింగ్కి వెళ్ళినా కూడా ఆ బిల్డింగ్ నుండి బయటికి కనుక వస్తే మాత్రం సీసీ కెమెరా బయట ఒకటి రోడ్డు పైన సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో ఖచ్చితంగా కనిపించేవాడు. కానీ ఎక్కడ కూడా బయటికి వచ్చినట్లు మాత్రం ఈ సీసీ కెమెరాలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎవరు అసలు సహస్రాన్ని హత్య చేసిన వ్యక్తులు ఎవరు, ఆ ఆగంతకులు ఎవరు అన్న దానికి సంబంధించి అయితే పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు సీసీ కెమెరాలు, అలాగే సెల్ టవర్ లొకేషన్స్, అలాగే సహస్రాన్ని తల్లిదండ్రులకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా తీసుకుంటున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా సహస్రాన్ని హత్య కేసుకు సంబంధించిన మర్డర్ మిస్టరీ మాత్రం వీడలేదు. మరి ఎప్పటిలోపల సహస్రాని హత్యకు సంబంధించిన మర్డర్ మిస్టరీ వీడుతుంది, అసలు నిందితులు ఎవరు అనేది తేల్చే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు SOT టీం అయితే నిమగ్నమై ఉన్నారు. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.